స్వామియే శరణం అయ్యప్ప. మిత్రమా, పులి వాహనంపై పందళ రాజ్యానికి తిరిగి వచ్చిన మణికంఠుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాని ఆ రోజే మణికంఠుడు తన అవతార లక్ష్యం పూర్తయిందని చెప్పి రాజ్య భోగాలను వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. మరి అంత పెద్ద రాజ్యాన్ని వదిలి కేవలం ఆ శబరిమల అడవినే ఎందుకెంచుకున్నారు? ఆ కొండపై టెంపుల్ కట్టమని రాజుకు ఎలా చెప్పారు? ఈరోజు మన ఛానల్లో అయ్యప్ప స్వామి శబరిమల ప్రయాణం గురించి తెలుసుకుందాం. పండళరాజు తన కుమారుణ్ణి వెళ్లవద్దని వేడుకున్నప్పుడు మణికంఠుడు ఒక మార్గం చెప్పారు. రాజు చేతికి ఒక విల్లు అమ్ము ఇచ్చి, తండ్రి, మీరు ఈ బాణాన్ని వదలండి, ఆ బాణం ఎక్కడ పడితే నేను అక్కడ కొలివై ఉంటాను అని చెప్పారు. రాజు ఆ బాణాన్ని వదలగా అది నేరుగా వెళ్లి శబరిమల కొండపై ఉన్న ఒక ప్రదేశంలో పడింది. అదే మనం ఇప్పుడు చూస్తున్న శబరిమల పుణ్యక్షేత్రం. ఆ కొండకు శబరిమల అని పేరు ఎలా వచ్చింది? అక్కడ శబరి అనే ఒక వృద్ధురాలు శ్రీరాముడి కోసం కొన్ని యుగాలుగా వేచి చూసింది. ఆమె తపస్సుకు మెచ్చిన రాముడు కలియుగంలో ధర్మశాస్త్ర అక్కడికి వస్తారని, అప్పుడు ఆమెకు మోక్షం లభిస్తుందని వరమిచ్చారు. మణికంఠుడు అక్కడికి చేరుకోగానే శబరిమాతకు మోక్షం ప్రసాదించారు. అందుకే ఆ కొండకు శబరిమల అని పేరొచ్చింది. రాజు ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు సాక్షాత్తు పరశురాముడు అక్కడికి వచ్చి సహాయం చేశారని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురాముడే స్వయంగా ప్రతిష్ఠించారు. మిత్రులారా, ఒకప్పుడు అగమ్యగోచరంగా ఉన్న ఆ అడవిలో అంత గొప్ప ఆలయం నిర్మించడం వెనుక ఎన్నో దైవిక శక్తులు ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన చరిత్రను మీ ముందుకు తెస్తున్న మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మన ధర్మాన్ని 10 మందికి చేరవేస్తుంది. మిత్రమా, అయ్యప్ప స్వామి ఆ కొండపై యోగముద్రలో కూర్చొని భక్తుల కష్టాలను తీరుస్తున్నారు. కానీ ఆ ఆలయం మెట్లెక్కేటప్పుడు మనం పాటించాల్సిన కఠినమైన నియమాలేంటి? మిత్రమా, మీరెప్పుడైనా ఇరుముడి కట్టుకుని కన్యస్వామిగా శబరిమల వెళ్లారా? మీ మొదటి యాత్ర అనుభవాన్ని కింద కామెంట్ చేయండి. వచ్చే భాగంలో మనం దాటబోయే ఆ 18 మెట్ల కింద దాగి ఉన్న పరమ రహస్యాల గురించి తెలుసుకుందాం. మిస్ అవ్వకండి. స్వామియే శరణం అయ్యప్ప.